ఓ పారి ఉద్యమ రోజులు యాద్ చేసుకోర్రుల్లా. అందరు నిలబడ్డది జేఏసీ జెండా కిందనే. దానికి కోదండరాం సారు పెబ్బ. దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంట వార్పు, ఒకటా రెండా ఎన్నో ఏషినం. గసొంటి పెద్ద మనిషికి ఎమ్మెల్సీ పదవి ఇట్లొచ్చి అట్ల వాయే. అయితే కోదండరాం సారు మళ్ళా ఎమ్మెల్సీ కావస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పుతోటి మాజీ అయి 15 రోజులు కావచ్చు, గంతే మళ్ళా పదవిలోకి వస్తున్నాడు. అదే గవర్నర్ కోటాలో మండలికి పంపాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. కాకుంటే ప్రొఫెసర్ కోదండరాం గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీన్ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. గదన్నట్టు అమీర్ అలీ ఖాన్ సార్ కు బదులు అజరుద్దీన్ సార్ ను ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్, ఉత్తరప్రదేశ్ కెళ్ళి ఎంపీ కూడా గెలిచిండు ఒక పారి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తున్నది కదా, ఆడ నిలబడి ఎమ్మెల్యే అయిదాం అనుకుంటే ఎమ్మెల్సీని చేసిరు అన్నట్టు. ఈ టికెట్ బీసీ లీడర్ కి ఇస్తారని ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి ఈడ కూడా వాళ్ళకిస్తేనే బాగుంటది అనుకుంటున్నారట. కాంగ్రెస్ టికెట్ ఎవరికి పోతుందో, ఓట్లు ఎన్నడొస్తాయో గానీ కోదండరాం సార్ అయితే చెప్పునే మళ్ళా ఎమ్మెల్సీగా మండలికి రాబోతున్నాడు.